హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ గుమగుమలాడే సాంబార్ని ఎలా చేయాలో చూడండి. అండ్ చాలా టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది. దీనిలో అప్పడం వేసుకొని కాంబినేషన్ తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 3 టమాటాలు, 6 మిర్చి, 1 దోసకాయ, 3 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు, 2 క్యారెట్లు. ఇంకా మీకేమైనా వెజిటబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా నానబెట్టేసుకొని, ఇలా చింతపండు రసం అంతా చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానితో పాటు సాంబార్ పౌడర్ కూడా పెట్టుకోండి. అండ్ ముందుగా తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ముందుగా ముద్దపప్పును కూడా ఇలా వండేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ముద్దపప్పు ప్రాసెస్ కనుక మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక డేక్షా తీసుకొని దానిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 ఎండుమిర్చి, పోపు దినుసుల్ని అండ్ 4 చిన్నుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని అయితే వేసుకోండి. అండ్ ముందుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి దానిలోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడు బాగా మగ్గుతాయి సాల్ట్ వల్ల. కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత చింతపండుని వేసి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ముద్దపప్పు అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి. మరీ చిక్కగా లేకుండా చూసి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే మీ టేస్ట్ బట్టి కారం, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, నేనైతే కల్లుప్పు యూస్ చేశాను. అండ్ 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసి దీంతో పాటు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే బాగా తెరలనివ్వాలి. మరీ మరీ చిక్కగా కాకుండా పల్చగా ఉండేంత వరకు అయితే రెడీ చేసుకుంటే సరిపోతుంది. గుమగుమలాడే సాంబార్ రెడీ. దీంట్లో ఎటువంటి బెల్లం కానీ ఏమి యూస్ చేయకుండా అండ్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయితే ఎలా చేయాలో చూపించాను. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.